నమస్తే. ఈరోజు ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చౌక్లో రిటైర్డ్ ఎంప్లాయీస్ సంబంధించిన సమస్యలపై కూడా పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం అయితే నిర్వహించారు. సో దీనికి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి అయితే కొంతమంది ఒకసారి మాట్లాడదాం. సార్, ఏంటి మరి ఇప్పుడు రిటైర్డ్ ఎంప్లాయీస్ సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం మరి ఎలాంటి సమస్యలు ఉన్నాయి, మీకు ఎట్లా స్పందిస్తుంది ప్రభుత్వం? సార్, మామూలుగా రిటైర్డ్ ఎంప్లాయీస్ అంటే కొన్ని సంవత్సరాలు సర్వీస్ చేసిన తర్వాత వాళ్ళకి రావాల్సిన బకాయిలు చెల్లిస్తే వారు హ్యాపీగా ఉంటారు. ఇప్పుడు ఈ సమస్య ఎప్పటి నుంచి ఉత్పన్నమైందంటే 2024 మార్చి తర్వాత రిటైర్ అయినటువంటి వాళ్ళందరికీ కూడాను ప్రభుత్వం పెన్షన్ ఇస్తోంది తప్పితే ఇప్పుడు నా సర్వీస్, నేను దంపేట మండలం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దంపేట మండలం గండోలిపల్లి హై స్కూల్లో గెస్ట్ హెడ్ మాస్టర్గా పనిచేసి రిటైర్ అయ్యాను సార్. నాకు దాదాపు 60 లక్షల రూపాయలు రావాలి, నాకు ఒక పెన్షన్ మాత్రమే చెల్లిస్తున్నారు. అదే డబ్బులు ఇప్పటికే 55 మంది చనిపోయారు. వయసు రీత్యా 62 సంవత్సరాల వయసులో అనారోగ్యానికి గురవుతారు. మరి కుటుంబ బాధ్యతలు, అప్పులు ఏంటి, అదేవిధంగా నా డబ్బులు వస్తే తీర్చుకోవచ్చు అనేటువంటి ఆలోచనతో మరి పిల్లలు పెళ్ళిళ్ళు చేయటం, ఇల్లు కట్టుకోవటం, బ్యాంకు లోన్లు తీసుకోవటం, ఇటువంటివన్నీ జరిగి అవి రాక ఇప్పుడు నేను రిటైర్ అయ్యి 18 నెలలు అయింది సార్. నేను ఇంట్రెస్ట్ కట్టుకుంటున్నా, కానీ నాకు ప్రభుత్వం ఏ విధమైన ఇంట్రెస్ట్ లేదు, అసలు ఎప్పుడు ఇస్తుందో కూడా తెలిసే పరిస్థితి లేదు. ఇది చాలా దారుణమైన విషయం అనమాట. పైగా ఇవేమి ప్రభుత్వం మాకు ఉచితంగా ఇవ్వట్లా, మేము దాచుకున్న డబ్బులే. నా సర్వీసు 40 సంవత్సరాలు చిల్లర సార్. నేను 36 సంవత్సరాలు మొత్తం నా సర్వీస్ మొత్తం కూడా ఏజెన్సీ ఏరియాలో నడిచింది, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నడిచింది, ట్రైబల్ ఏరియాలో నడిచింది. మొన్న లాస్ట్ టైం ప్రభుత్వం 70 కోట్లు ఎంతో 700 కోట్లు ఎంతో అనౌన్స్ చేసింది కదా, దానికి సంబంధించింది అది ఏంటంటే సార్, ఈ రాష్ట్రంలో ఉద్యోగ ఉపాధ్యాయులు పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు, దాదాపు కొన్ని లక్షల మంది ఉన్నారు. తర్వాత 2024 మార్చి కంటే ముందు రిటైర్ అయినటువంటి వాళ్ళు ఉన్నారు, సీనియర్ పెన్షనర్స్. వాళ్ళకి ఏమిటంటే, వాళ్ళకి ఏం సమస్యలు ఉంటాయంటే, నేను కూడా సర్వీస్లో ఉండగా జీపీఎఫ్ లోన్ పెట్టుకుంటాం. తర్వాత ఆపరేషన్ ఖర్చులు కానీ హాస్పిటల్ ఖర్చులు ఈహెచ్ఎస్ ద్వారా మేము పొందాలి, దాన్ని మెడికల్ రీయింబర్స్మెంట్ అంటారు. అదేవిధంగా ఒక 20 సంవత్సరాలు సర్వీస్ అయిన తర్వాత పార్ట్ ఫైన్లు పెట్టుకుంటాం జీపీఎఫ్. మేము దాచుకున్న డబ్బులు జీపీఎఫ్ డబ్బుల నుంచి పిల్లల పెళ్ళిళ్ళకో, పిల్లల చదువులు ఫీజులు కట్టడానికో తీసుకుంటాం. అనేక సౌకర్యాలు మేము తీసుకుంటాం. వాళ్ళందరి సమస్యలు వేరనమాట అండి. వాళ్ళు పెట్టుకున్న ఖర్చులు ప్లస్ మాకు రావాల్సిన బకాయిలు ఇవి 700 కోట్లు అన్నారు. భట్టు విక్రమార్క గారు అసెంబ్లీలో చెప్పిన దాని ప్రకారం డిసెంబర్ 31 నాటికి 20,500 మంది రిటైర్ అయ్యారని చెప్పారు. 20,500 మందికి యావరేజ్ 40 లక్షలు వేసుకుంటే ఎంత రావాలో మీలో ఆలోచించండి. వీళ్ళు 700 కోట్లు ఇస్తూ ఉంటున్నారు. సర్వీసులో ఉన్న వాళ్ళకి అది సరిపోతుంది. ఉదాహరణ టీఎన్జీఓ కానీ, టీజీఓలు కానీ, లేదా ప్రస్తుతం ఉన్నటువంటి ఉపాధ్యాయ సంఘాలు కానీ, లేదా పెన్షనర్ల సంఘాలు కానీ, వాళ్ళు ఎంతకీ కూడా వాళ్ళ సమస్య వాళ్ళది, ఈహెచ్ఎస్. తర్వాత కొత్త స్లోగన్ ఏంటంటే, ఈ అధికారుల సంఘం టీజీఓలు ఏసీబీ కేసుల్లో పట్టుబడిన వాళ్ళకు ఉద్యోగాలు తిరిగి ఇవ్వాలంటున్నారు తప్పితే, అసలు మేము దాచుకున్న డబ్బులు ఎక్కడికి పోయినాయి? ఇది మా సమస్య కాదు, ఇప్పుడు ప్రజెంట్ పనిచేస్తున్న వాళ్ళ సమస్య కూడా. వాళ్ళు లోన్లు పెట్టుకున్న సంవత్సరాల తరబడి రావట్లా, మెడికల్ రీయింబర్స్మెంట్ పెట్టుకున్నా రావట్లా. అటువంటిది 700 కోట్లు ఏ మూలకి పనికిరావండి. అసలు ఇప్పుడు నాకు 60 లక్షలు రావాలి. ఇతను అటెండరు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రిటైర్ అయ్యాడు, 40 సంవత్సరాలు సర్వీస్ చేశాడు, పంచాయతీరాజ్లో అటెండర్గా పనిచేశాడు. ఇతను రిటైర్ అయినప్పుడు ఇల్లు కట్టుకున్నాడు, బ్యాంకు లోన్ తీసుకొని ఇల్లు కట్టుకున్నాడు. రిటైర్ అయినప్పుడు ఏమొస్తుంది, నా రిటైర్ అయితే ఇతను 40 లక్షలు రావాలి, నేను అప్పు తెచ్చుకుంటా అనే ఆలోచనలో ఉంటాడు. ఇది బ్యాంక్ స్టేట్మెంట్ సార్. ఇతనికి ఈఎంఐ కట్టేది 52,000, ఇతనికి వచ్చే పెన్షన్ 53,000. అంటే 1000 రూపాయలతో ఇతను బతకాలి. అంతేకాదు, ఇతనికి రావాల్సిన డబ్బులు ఎప్పుడు రిటైర్ అయినా 24 అక్టోబర్, నాకంటే 1 నెల తర్వాత రిటైర్ అయ్యాడు. అంటే దాదాపు 15 నెలలు. 15 నెలల నుంచి ఇతను వడ్డీ పే చేస్తాడు. డబ్బులు లేకపోవటం లేదు సార్, ఇవన్నీ మా డబ్బులే. ఎక్కడి నుంచో తీసుకొచ్చి ఇమ్మంటలా, ఏమి అమ్మి పెట్టి ఇమ్మంటలా. మీ గవర్నమెంట్ అంటే ఇప్పుడు ఉదాహరణకి కాగ్ నివేదిక అని ఉంటుంది సార్. అంటే రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చిన ఖర్చు అంతా, ఆదాయం అంతా, ఖర్చు అంతా, వీళ్ళు దేనికి అంత ఖర్చు పెడుతున్నారు. ఉదాహరణకి మనం ఇంట్లోనే ఖర్చులు వేసుకుంటాం, కుటుంబానికి అంత ఖర్చులు అవుతాయని. కాగ్ నివేదికలో 16,300 కోట్లు మాకు కేటాయించినట్టు చెప్పారు. మరి అవి చెల్లిస్తే అయిపోద్ది, కానీ వాటిని వేరే పథకాలకి దారి మళ్లించారు. మెస్సీకి, అందాల పోటీలు, తర్వాత మూసీ సుందరీకరణ. ప్రభుత్వం డబ్బులు లేవంటా ఉంది. ఇప్పుడు మొన్న సమ్మిట్కి పైన ఇప్పుడు మెస్సీ రావడానికి అని చెప్పేసి ఈనాడు రామోజీ గారు సంస్థలు ఎంత పేదవాడని నిజంగా చాలా జాలేసే పరిస్థితి.
ఆయనకు 100 కోట్లు చెల్లించారండి. అదేవిధంగా బాలకృష్ణ గారు అల్లుడు గీతం యూనివర్సిటీ ఆయనకి 119 కోట్లు కరెంటు బిల్లు కట్టకపోతే 58 కోట్లు ఒక వారంలో చెల్లించమని కోర్టు ఇచ్చింది. వీళ్ళందరూ పేదవాళ్ళు, మేమేం ధనవంతులమా? ఒక్కసారి ఆలోచించండి. ఇంకోటి వాళ్ళకి ఎన్నిసార్లు ఎమ్మెల్యేలు అయితే ఎన్నిసార్లు ఎమ్మెల్సీలు అయితే అన్ని పెన్షన్లు వస్తాయండి. మాకు వచ్చేది ఒకటే పెన్షన్. ఇది పరిస్థితి. అంతేకాదు ఇప్పుడు ఈ ప్రభుత్వం హయాంలో అవినీతి పెరిగిపోయింది. మీరు చూస్తూ ఉంటారు ప్రతిరోజు కలెక్టర్స్, డిప్యూటీ కలెక్టర్ స్థాయి నుంచి ఎంఆర్ఓ స్థాయి వరకు కూడా పట్టుబడుతున్నారు. ఎందుకంటే అడిగే వాళ్ళు లేక. ఏంటి అటువంటి పరిస్థితుల్లో అంతేకాదు కొంతమంది అభద్రతకు గురయ్యి మనం రిటైర్ అయితే డబ్బులు రావు కాబట్టి మనం సంపాదించుకుందాం అని ఆ రకంగా కూడా అవినీతి తొక్కి ఏసీబీకి చిక్కుతున్నారనమాట. ప్రభుత్వాన్ని ఒకటే కోరుతున్నాం. ప్రభుత్వం అంటే ఏంటి? ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చెప్పింది? మేము వాస్తవానికి బీఆర్ఎస్ ప్రభుత్వం మాకున్న ఇబ్బంది ఏంటి? మాకు జీతాలు 15వ తారీఖు 16వ తారీఖు చెల్లిస్తున్నారు అంటే వీళ్ళే ఉన్నారు, మేము 1వ తారీఖు చెల్లిస్తూ ఉన్నారు. ఓకే. ఇంకోటి మాకు రావాల్సిన డిఏలు అంటే ప్రతి సంవత్సరానికి 2 డిఏలు వస్తాయి సార్. కేంద్ర ప్రభుత్వం ప్రకటించగానే రాష్ట్ర ప్రభుత్వం ప్రకటిస్తుంది. మాకు ఇప్పటికి 5 డిఏలు పెండింగ్ ఉన్నాయి. తర్వాత పిఆర్సీ సార్ చెప్తానండి. పిఆర్సీ పే రివిజన్ కమిషన్ 2023 జూలై నుంచి రావాలి సార్. ఇది 26 ప్లస్ కమిషన్ రిపోర్ట్ ఇచ్చింది. దాన్ని గవర్నమెంట్ ఆమోదించి ఇంప్లిమెంట్ చేయాలి. అది చెయ్యట్లేదండి, అది కూడా చెయ్యట్లా. అంతేకాదు అసలు ఇప్పుడు 2023 జూలై నుంచి మాకు రావాల్సిన బెనిఫిట్, పిఆర్సీ బెనిఫిట్ కూడా వస్తుందో రాదో తెలియదు. పెన్షనే కాదు, బెనిఫిట్సే కాదు, వాటిని మానేసం మేము చేయగలిగింది ఏం లేదు. కాబట్టి ఇవన్నీ కూడా కాంగ్రెస్ మేనిఫెస్టోలో చెప్పింది. ఏమని? డిఏలు ఇస్తాం, పిఆర్సీ ప్రకటిస్తాం, 1వ తారీఖు జీతాలు ఇస్తాం, మీకు సమస్యలు లేకుండా చేస్తామన్నారు. ఆ మేనిఫెస్టోలో చెప్పిన దానికి కూడా ఈరోజు భిన్నంగా వ్యవహరిస్తున్న ప్రభుత్వం. వాళ్ళు మాట్లాడినట్టు అంటే ఇప్పుడు పథకాలు ఏమంటారా, మీకు పెన్షన్లు ఏమంటారా అని చెప్పేసి మాట్లాడతారు. సో దానికి మరి ఈ మాట ఆయనకి ఎలక్షన్లో పోటీ చేసేప్పుడే ఉండాలి. ఇప్పుడు ఇది ఒక ప్రాంతీయ పార్టీ కాదు, జాతీయ పార్టీ. రాహుల్ గాంధీ గారు, ప్రియాంక, సోనియా గాంధీ గారు, ఖర్గే గారు జాతీయ స్థాయిలో రూపొందించి ఆంధ్రప్రదేశ్కి, తెలంగాణకి ఈ మేనిఫెస్టో అమలు చేస్తామని చెప్పారు. నువ్వు వాళ్ళని బ్లఫ్ చేసి నువ్వు అధికారంలోకి వచ్చి ఈరోజు బదనాం అయ్యేది రేవంత్ రెడ్డి గారు కాదు, కాంగ్రెస్ పార్టీ బదనాం అవుతుంది. ఆయన మాటలు కూడా వింటున్నాం మనం. ఆయన కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిలాగా బిహేవ్ చేయట్లేదు. కాబట్టి అసలు మీనాక్షి నటరాజన్ గారు కూడా ఇది వరకు వచ్చినప్పుడు ఎంతో చురుగ్గా పనిచేస్తారనుకున్నాం. సమస్య దృష్టిపోతే మనకు సాల్వ్ అవుతాయి అనుకున్నాం. ఎవరూ పట్టించుకోవట్లేదు. కాబట్టే ఈరోజు మొట్టమొదటిగా ఇప్పటి వరకు కూడా మేము చాలా అసెంబ్లీ నిర్వహించాం. ఇందిరా పార్క్ దగ్గర ఉపాధ్యాయ ఉద్యోగ పెన్షనర్ల సంఘాలతో ధర్నా చేశాం. తర్వాత బక్కా జడ్సన్ గారి నాయకత్వంలో కూడా పోరాటాలు చేస్తున్నాం. ఈరోజు జాతీయ పార్టీ అయినటువంటి బీజేపీ నాయకత్వంలో ధర్నా కార్యక్రమాన్ని పిలిపించారు. మొట్టమొదటి రాజకీయ పార్టీ సార్ ఇది, జాతీయ పార్టీ ఈ విధమైన చర్యలు తీసుకోవటం. ఇంతకుముందు అసెంబ్లీలో మాట్లాడారు, కోనంనేని సాంబశివరావు గారు మాట్లాడారు సిపిఐ, తర్వాత మన బీజేపీ తరఫున హరీష్ రావు మాట్లాడారు. కానీ వీళ్ళెవరూ ధర్నాలు చేయట్లా. అసలు వాస్తవానికి ధర్నా అంటే లెఫ్ట్ పార్టీల యొక్క సింబల్, అది వాళ్ళ ట్రేడ్ మార్క్. అది ఎవరూ మాట్లాడట్లా. అటువంటి పరిస్థితుల్లో ఇవాళ ఒకటి బీజేపీ ధర్నా ఇచ్చిందంటే విమర్శించే వాళ్ళు ఉంటారు. ఏమని? మున్సిపాలిటీ ఎన్నికలు వస్తున్నాయి. ఎస్, వాస్తవమే, కాదంటలేదు. అసలు నువ్వు గెలిచింది ఎవరి పేరుతో? ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ల పోస్టల్ బ్యాలెట్తోనే 15 నుంచి 16 సీట్లు గెలిచావు. నీకు వచ్చినటువంటి సీట్లు ఎన్ని? అందులో 15, 16 తలకిందైతే నీ పరిస్థితి ఏంటి? కాబట్టి నీకు బుద్ధి చెప్పడానికి ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షన్లు సిద్ధంగా ఉన్నారు. ఈరోజు మేమే కాదు, సర్వీసులో ఉండి భవిష్యత్తులో రిటైర్ కావడానికి సిద్ధంగా ఉన్నటువంటి అందరూ కూడా నిర్ణయించుకున్నారు. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఓటు వేసి ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలి అని నిర్ణయించుకున్నారు. మా యొక్క ఏకమొత్తంగా ఒకేసారి మా యొక్క పెన్షన్ బకాయిలు చెల్లించాలనేది మా ప్రధాన డిమాండ్.